మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలు. ఈరోజు మరి నిన్నటి రోజున చెప్పుకున్నటువంటి తల్లిదండ్రులతో మనం వ్యవహరించాలనే విషయం మీద చెప్పుకుంటున్నాం కదా, అది కంటిన్యూషన్గా ఈరోజు చెప్పుకుందాం. మనం నిన్నటి రోజుని భార్య బిడ్డలు తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి సందర్భంలోనూ మీలోని భావాలను బయట పెడతారు. మీ అమ్మా నాన్నపై మీకు అసలు ప్రేమ ఉందా? మీ భార్యపై మీకు ప్రేమ ఉందా? మీ పిల్లలపై మీకు ప్రేమ ఉందా? మీ అన్నదమ్ములు అక్క చెల్లెలపై కూడా ప్రేమ ఉందా? మీ బంధువులపై ప్రేమ ఉందా? మీ స్నేహితులపై ప్రేమ ఉందా? మీ భార్య వంట చేసినప్పుడు మీరు ఎప్పుడైనా మెచ్చుకున్నారా? పొరపాటు ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తిడుతుంటారు. ఈరోజు గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంది, బాగా చేశావు, సూపర్గా ఉంది అని ఎప్పుడైనా మీ ఆవిడని పొగిడారా? లేదా మీ అమ్మగారినైనా పొగిడారా? ఒక్కసారి ఆలోచించండి. రేపటి నుండి మీరు వాళ్ళు చేసిన వంటలు బాగా మెచ్చుకోండి. చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది, మీ చేతి వంట ఎంతో అమోఘం అంటూ మెచ్చుకోవటం చేయండి. ఆ తర్వాత చూడండి, వాళ్ళలో కలిగే ప్రతిస్పందనలు మీకు ఇంకా ఇష్టంగా మంచి వంటలు కూడా బాగా చేసి పెడతారు. నెగిటివ్గా బాగోలేదని కనుక చెప్పినప్పుడు మీరు రోజు ఏదో ఒక వంక పెడుతుంటే వాళ్ళు నిజంగానే వంట చేయటానికి ఆసక్తులు చూపరు. ప్రేమతో కాకుండా యాంత్రికంగానే వండుతారు, హోటల్లో వండినట్టే. స్వయం నిర్వహణ గురించి మరొక ఉదాహరణ కూడా తీసుకుందాం. మీరు ఒకరోజు ఆఫీస్కి లేటుగా వెళ్ళారనుకోండి. అది చూసి మిమ్మల్ని బాస్ పిలిచాడు. ఎందుకండి మీరు రోజు లేటుగా వస్తున్నారు? ముందుగా రావటం తెలియదా? చాలాసార్లు మీరు లేటుగానే వస్తున్నారు, ఇది నేను ఎన్నోసార్లు గమనించాను అని కటువుగా మాట్లాడుతున్నాడు. ఈ సంఘటనతో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను కరెక్ట్ సమయానికే ఇంటి దగ్గర బయలుదేరి వస్తున్నానండి, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యమైంది. అప్పుడు బాసు, ఇలాంటి కుంటి సాకులు నాకు చాలా చెప్తున్నారు. ఉదయం పూట ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది, మీరు ముందుగానే బయలుదేరి రావాలి అన్నప్పుడు ఏమనుకుంటారు? ఈ బాస్ ఇంతే, పొరపాటున ఎప్పుడైనా 5 నిమిషాలు లేటుగా వస్తే అందరితో ఇలాగే మాట్లాడుతుంటాడు చులకనగా అని తిట్టుకుంటారు మనసులో. దరిద్రుడు, చండశాసనుడు, హిట్లర్, ఇలాంటి ఆఫీసులో పనిచేయటం నాదే బుద్ధి తక్కువ, ఇలాంటి చెత్త బాసు నా ఆఫీసులు చేయటం నిజంగా నాకు అవసరమంట అని ఎంతో అసహనంగా అనుకుంటూ ఉంటారు. అలా కాక మరొక కోణంలో కూడా ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూడండి. నేను ఈ బాస్ ప్లేస్లో ఉంటే ఆలస్యంగా ఆఫీస్కి వస్తే ఇలాగే స్పందించేవాడిని కదా. అనవసరంగా బాస్ని తిట్టాను. బాస్ యొక్క బాధ్యత అందరినీ కంట్రోల్ చేయటం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. PMC నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. సిగ్నెట్ ఫ్రైడ్ అంటే ప్రముఖ సైకాలజిస్ట్ అంటుంటాడు, ప్రతి వ్యక్తిలోనూ 3 లక్షణాలు ఉంటాయి, సంఘటన బట్టి స్పందిస్తూ ఉంటారు అని చెప్పి అంటాడు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి కదులుతున్న బస్సును పరిగెత్తుతూ వచ్చి ఎక్కడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి. ఆ బస్సును అందుకోలేక ఆ వ్యక్తి జారి కింద పడ్డాడు అనుకోండి. ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడంటే వెంటనే ఫక్కును నవ్వేస్తాడు, అతనికి నవ్వొచ్చుతుంది. అంటే అతనిలో చైల్డ్ లక్షణాలు కనబడుతున్నాయన్నమాట. అదే అడల్ట్ భావాలతో ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆ సంఘటన చూసి ఈ విధంగా కూడా స్పందించవచ్చు. పడిన వ్యక్తిని పైకి లేపి పక్కన కూర్చోబెట్టి గాయాలు ఏమైనా తగిలాయా,
అంటూ రక్తం ఏమైనా వచ్చిందా అని ఒళ్ళంతా తుడుస్తూ మంచినీళ్ళు తాగటానికి వాటర్ తీసుకొచ్చిస్తారు. అప్పుడు అతనిలో అంటే పెద్దవారి లక్షణాలు కనబడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అదే కనుక తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా అయితే ఈ సంఘటన ఈ విధంగా కూడా స్పందిస్తారు. బస్సు నుంచి కింద పడ్డ వ్యక్తిని పక్కకు తీసుకెళ్ళి నీళ్ళిచ్చి తాగించి తన ఊరు పేరు అడిగి అతను ఆ సంఘటన నుంచి అంటే ఆ షాక్లో నుంచి బయటపడ్డ తర్వాత చూడు బాబు, నువ్వు రన్నింగ్ బస్సు ఎక్కడం తప్పు కాదా? పొరపాటున వెనక చక్రం కింద పడి ఉంటే ఇప్పటికీ నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు అనాథలు కూడా అయ్యేవాళ్లే కదా. 5 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది? లేదా తర్వాత బస్సు ఎక్కి వెళ్ళవచ్చు కదా. ఇలా కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది, మంచి మాటలు చెప్పడం కూడా జరుగుతుంది. చూడండి మిత్రులారా, ఒకే సంఘటన గురించి పై విధంగా ప్రతి వ్యక్తిలోనూ అనేక రకాలటువంటి భావాలు మెదులుతున్నాయి. సందర్భానుసారంగా చిన్నపిల్లవాడి మనస్తత్వం బయటపడుతుంటాయి. పెద్దవారిగాను స్పందిస్తారు, పేరెంట్గాను స్పందిస్తూ ఉంటారు కొన్నిసార్లు. కాబట్టి కాంప్లిమెంటరీ డైరీ అంటే ఒక చిన్న ప్యాకెట్ బుక్ ఎప్పుడు మీ జేబులో పెట్టుకోండి. ఏదైనా సంఘటనలో ఎవరైనా మిమ్మల్ని బాగా పొగిడినప్పుడు వారి దగ్గర కాంప్లిమెంటరీ డైరీలో రాపించండి. ఆ బుక్లో కనీసం 20 కాంప్లిమెంటరీలు ఉండాలండి. ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వకూడదు, వాళ్ళని అడిగి మీరు తీసుకోవాలి. కాంప్లిమెంటరీ డైరీ ఈ విధంగా ఉండాలి. 1 సీరియల్ నెంబర్, 2 తేదీ, 3 ఇచ్చిన వ్యక్తి పేరు, 4 ఏ సందర్భంలో ఇచ్చారు, 5 కాంప్లిమెంటరీ. ఇలా మీరు గనక డైరీలో 20 మంది నుంచి అడిగి తీసుకోండి. దీన్ని ఎలా వాడాలో ఒకసారి చూద్దాం. కాంప్లిమెంటరీ డైరీ ఎక్కడ అప్లై చేయాలో కూడా చూద్దాం. ఒకసారి మీ ఇంట్లో మీ భార్యతో పెద్ద గొడవ జరిగిందనుకోండి, తిట్టుకొని కొట్టుకునే వరకు వచ్చింది. వెంటనే మీరు వేరే రూమ్లోకి వెళ్ళి 5 ఇచ్చినటువంటి కాంప్లిమెంటరీ డైరీలోని వాక్యాలు చదవండి. టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతారు. అప్పుడు 10 మంది ఇచ్చిన కాంప్లిమెంటరీ చదివితే మీ ముఖంలో చిరునవ్వు కూడా వస్తుంది. 15 మంది ఇచ్చిన కాంప్లిమెంటరీ చదివితే డిస్టర్బ్ నుంచి, ఎమోషన్ నుంచి కూడా బయటపడతారు. ఉదాహరణ కోసం భార్యాభర్తల గొడవల గురించి చెప్పాను. మీ ఆఫీసులో కూడా ఇలాగే జరిగితే ఇదే విధంగా చేయండి. జీవితం ఆనందంగా గడవాలంటే కాంప్లిమెంటరీ డైరీ ప్రతి ఒక్కరూ పాటించాలి. ఫ్యామిలీతో, మీ ఆఫీస్ వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.